ఒకరోజు శ్రీరామపురం అనే గ్రామంలో పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. మహిళలు రంగోలీ వేస్తున్నారు. ఆ చిన్ని గ్రామం పచ్చని చెట్లతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది అర్ధరాత్రి. ఒక్కసారిగా అంధకారం పెరిగింది. మేఘాలు మెరుస్తూ పెద్ద గాలి మరియు ఉరుములతో ప్రకృతి మహాశక్తిగా ఏర్పడిన ఓ మృగం గ్రామాన్ని గమనిస్తూ మేఘాల నుంచి కిందకు దిగి వస్తుంది. వందలాది కన్నులు భయంకరమైన వింత చిత్రాన్ని చూస్తూ గమనిస్తున్నారు. ఆ మృగం దారిలో నిలిచి ఉంటుంది. ఆ మృగాన్ని చూసి ఊరి జనాలు ఏంటి ఇది ఇలా ఉంది అని అనుకుంటారు. వాళ్ళని ఏమన్నా చేస్తుందో అన్న భయంతో అందరూ ఆ మృగాన్ని రాళ్లతో మరియు కర్రలతో దాన్ని కొట్టారు. కానీ ఆ మృగం అక్కడే బాధతో నిలిచి ఉంటుంది. ఆ మృగం కార్చే కన్నీరు బొట్టు నుంచి అందమైన బంగారు పుష్పాలుగా మారిపోతున్నాయి. ప్రకృతి ఆహ్లాదంగా మారింది. అప్పుడు చిట్టి అనే చిన్న పాప ఒక చిన్న టెడ్డీ బేర్ని చేతిలో పట్టుకుని ఆ మృగం దగ్గరకు వెళ్ళింది. చిట్టి ఆ మృగానికి తన టెడ్డీ బేర్ని అందిస్తుంది. ఆ మృగం అతి మృదువుగా ఆ టెడ్డీ బేర్ని తీసుకుని అడవిలోకి వెళ్తుంది. ఆ రోజు రాత్రి ఆ గ్రామంలో జోరున వర్షం పడుతోంది. కొద్దిసేపట్లో వర్షం పెరిగి గ్రామంలో రాత్రి భారీ వరదను చూస్తూ ప్రతి వ్యక్తి స్వరం వణికిపోతున్నాయి. తర్వాత ఆ మృగం తన శరీరంతో ఊరికి వచ్చిన వరదలను గ్రామాన్ని రక్షించింది. తన శరీరాన్ని అడ్డుపెట్టి ఊరికి వస్తున్న వరదను ఆపింది. అప్పుడు ఆ ఊరికి వరద ముప్పు తప్పింది. ఆ ఊరి ప్రజలు ఆ మృగాన్ని రాళ్లతో కొట్టినందుకు చాలా బాధపడ్డారు. అప్పుడు వారంతా ఒక కొత్త వెలుగుతో ఆ మృగాన్ని చూశారు. అందరూ ఆ మృగానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ మృగం నిశ్శబ్దంగా అడవిలోకి నడుస్తూ తన గమనం ప్రారంభించింది. చెట్టి ఒక చివరిసారి అతనిని చూస్తూ ఆ మృగానికి వీడ్కోలు చెప్పింది. క్షణం తరువాత ఆ మృగం అడవిలో మాయమైంది.